ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాలన్నిటికీ పునాదిరాళ్ళు గరీబ్ గాన్లే, ఎస్సీ ఎస్టీ బీసీలే అన్ని రివల్యూషన్లో ఉన్నారు. బుద్ధుణ్ణి నాగులెవరు, నాగా డైనాసిటీ మాలమాది వాళ్ళు. ఆ నాగా డైనాసిటీ వాళ్ళే మొట్టమొదటి బుద్ధుని శిష్యులు. బౌద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు అంటే ఈ మాలమాదిగలే, ఈ బుద్ధుని నాగవంశులే. బుద్ధుడు రాజరిక వ్యవస్థను వదిలి ప్రజల పక్కకుంటూ దేశద్రుమ్మరిగా ఊళ్ళూళ్ళు తిరుగుతూ రాజకుమారుడు ఆయన రాజ్యాన్ని వదిలిన తర్వాత ఆయన రాజ్యంలోనే భిక్షం పాత్ర తీసుకొని భిక్షం అడుగుతుంటాడు. తండ్రి ప్రజలందరూ బాధపడుతుంటారు, యువరాజు భిక్షం అడిగే గతి నీకు ఏం పట్టిందంటే నేను సమాజాన్ని సమానంగా తీయాలన్నది నా ఉద్దేశం అని ఆయన చాటించిండు. కానీ బుద్ధుని చనిపోయిన తర్వాత మళ్ళా బౌద్ధాన్ని తీసుకొచ్చిండు అశోకుని తర్వాత చంద్రగుప్త మౌర్యులు బీసీలు, వాళ్ళు రాజవంశులు కాదు, వాళ్ళు మార్షల్ రేస్ కాదు వాళ్ళది. బుద్ధుని తర్వాత మనకు అతి గొప్ప మనుషులు అంటే అశోకుని తర్వాత మన భారతదేశము 86,000 చైత్యాలు కట్టి శిలాఫలకాలు పెట్టి ఆ శిలాఫలకాల మీద రాసుకోమన్నది ప్రపంచ దేశంలో ఎవరి దగ్గర లేదు. జీసస్ క్రైస్ట్కు గుర్తింపు లేదు, ప్రాఫెట్ ముహమ్మద్కు గుర్తింపు లేదు. ఏ పెద్ద మతమైనా కానీ ఆనవాళ్ళు రాతి మీద పలాశిక చేసిన మతం అన్నది లేదు. అంబేద్కర్ ఎంత ధైర్యస్తుడంటే ముస్లిమ్స్ వచ్చారు కానీ ఎక్కడ అంటరాంతరం దిగలేకపోయారు, క్రైస్తవులు వచ్చారు అంటరాంతరం దిగలేకపోయారు, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్ ఎన్ని వచ్చినా, కమ్యూనిజం ఎన్ని వచ్చినా కానీ అంటరాంతరం దిగలేకపోయారు. అందులో సముద్రంలో మంచి నీళ్ళు పోయి సముద్రం కలిసి అట్లా నాశనం అయింది. దానికి అంబేద్కర్ ఒకడు ఎదురు తిరిగాడు. ఏకకాలంలో ముస్లింలను, క్రైస్తవులను, మనువాదులను, హిందువులను అందరినీ ఏకకాలంలో ఓడించినవాడు, నిలబడ్డవాడు అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నేను ఈ అంటరాంతరం పోయి ఈ అణగారిన కులాలను నేను భవిష్యత్తు తీసుకురాకపోతే నేను బుల్లెట్ కొట్టుకొని చచ్చిపోతా, తప్పక నేను వీళ్ళ యొక్క బాధలు నేను చేస్తానంటాడు. అందు గురించి అంబేద్కర్ నీ ఎవరితో పోల్చకూడదు. ఆయన ఒక ప్రత్యేక వ్యక్తి, అన్ని గుణగణాలు ఎవరికి ఉండయి. అందు గురించి అంబేద్కర్ అంటాడు, నేను మోజస్ లాంటి వాడిని, నా కులాన్ని నా అంటరాని వాళ్ళని అందరినీ నేను గడ్డకు చేస్తా అంటాడు. అంబేద్కర్ ఇంకో గొప్పతనం ఏంటంటే ఆయన ఎవరిని నమ్మడు, ఎవ్వరి బాపనులను కానీ షెడ్యూల్ కాస్ట్ కానీ అందరినీ పోరాట యోధులను తయారు చేశారు. అంబేద్కర్ చనిపోయిన తర్వాత వ్యాక్యూమ్ ఏర్పడింది కదా, మళ్ళా అంబేద్కర్ను తీసుకొచ్చిన వాడు కన్సీరామ్. అసలు మాట భారతదేశానికి మళ్ళా మూలల ఊళ్ళ పైకి తీసుకొచ్చిన వాడు గాంధీ విధవ అని చెప్పి అంబేద్కర్ గొప్పవాడని కన్సీరామ్ అన్న తర్వాత అన్ని టెలివిజన్ ఛానల్లో అప్పుడు అంబేద్కర్ ఎక్కడంటే ఊళ్ళకి వెళ్ళిపోయాడు కన్సీరామ్ దిక్కెళ్ళి. అందు గురించి కన్సీరామ్ పెట్టుండని కన్సీరామ్ తీసిన ఈ మహత్తరమైన ఈ పోరాటం దాన్ని కంటిన్యూ చేస్తేనే దానికి మార్గం మనది. అందరు దొంగలే. మనకు ఒక ఊరిలో షెడ్యూల్ కాస్ట్కి ఏమైనా జరిగిందంటే మనకు వచ్చి నిలబడ్డాడు ఇంకో షెడ్యూల్ కాస్టే, కానీ బీసీలు వేరే కులపు వాళ్ళు రారాలు, వాళ్ళలో వాళ్ళ దాంట్లో ఐకమత్యం లేదు. కానీ మన మీద అన్యాయం జరిగినప్పుడు అందరు ఐకమత్యంగా ఉండి మనల్ని నాశనం చేస్తారు. కాబట్టి మనం అంబేద్కరిజం అన్నది కన్సీరామ్ను, అంబేద్కర్ను, పులేను అందరినీ మనము ఆదర్శ పుస్తకాలు తీసుకొని పోరాటం చేస్తేనే మనం వస్తుంది. కమ్యూనిస్టులు దొంగలే, క్రైస్తవులు దొంగలే, ముస్లిమ్స్ దొంగలే, మనకు ఎవ్వడు లేడు. మనకున్న వాళ్ళు ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరు, అంబేద్కర్, కన్సీరామ్. ఆ బాటలో మనం నడిస్తే మనం తప్పక మన రాజ్యాంగాన్ని ఇవ్వగలుగుతాం. అంబేద్కర్ కూడా రాజ్యాంగం రాసిన తర్వాత ఆయన ఇష్టపడలే ఆ రాజ్యాంగాన్ని, ఎందుకంటే ఆయన స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే పుస్తకము రాజ్యాంగ సభకు ఇచ్చిండు. ఆయన పేరు నామినేట్ కాకముందు అట్లీస్ట్ నా ఈ పుస్తకం చదివి స్టేట్స్ అండ్ మైనారిటీలో ఏమున్నాయో
అది కాన్స్టిట్యూషన్లో పొందుపరిస్తే చాలా అనుకున్నాడు. కానీ ఆయననే కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్గా చేసినప్పుడు ఆయన కొన్ని స్టేట్ సైడ్ మైనారిటీలో పెట్టిన గొప్ప ఫిలాసఫీని కొన్నిటిని చేర్చగలిగాడు, అన్నింటినీ చేర్చగలేదు. ఆయన ఫిలాసఫీ స్టేట్స్ అండ్ మైనారిటీస్లో ఏంటంటే స్టేట్ సోషలిజం, పార్లమెంటరీ డెమోక్రసీ. అది ప్రపంచాన్ని ఊపేది. జాన్ డియూ యొక్క శిష్యుడిన ప్రపంచాన్ని జాన్ స్టూవర్ట్ మిల్ తర్వాత డెమోక్రసీ మీద, సోషలిజం మీద మాట్లాడినవాడు ఎవరంటే జాన్ డివే. జాన్ స్టూవర్ట్ మిల్ కన్నా ఎక్కువ గొప్ప. అంబేద్కర్ చాలా మందికి తెలియదు. నాకు పులే గురువు, బుద్ధుడు గురువు, రవిదాస్ గురు, కబీర్, వీళ్ళంతా ఎట్లా వచ్చారు? కబీర్ వీళ్ళంతా ముస్లింల సపోర్ట్ ఉన్నందుకే కబీర్గా రాగలేరు, రవిదాస్ రాగలేరు. లేకపోతే కబీర్ అన్న మాటలు, రవిదాస్ అన్న మాటలు ఇప్పుడు మాట్లాడితే జైల్లో ఇస్తారు. మళ్ళీ వాళ్ళు హిందూ మతాన్ని అందరినీ ఉడగట్టారు. అప్పుడు మనకు ముస్లిమ్స్ మాత్రం ఆయన మనల్ని ఏం అనలే. అందు గురించే అంబేద్కర్ అన్నప్పుడు మనం ఒకటే జ్ఞాపకం పెట్టుకున్నాడు, మనలో ఈ మూఢనమ్మకాలు పోవాడే. దేవుడు అంటేనే అందరికన్నా చెడ్డ పదం. అది ఏడుంటాడు దేవుడు? తల్లిని నిలిచిపెట్టి తండ్రిని నిలిచిపెట్టి మనం ఈ ప్రపంచానికి వస్తే దేవుని పని ఏమున్నది? అందరికీ అన్యాయం. చిన్నపిల్లలను రేపు చేస్తే ఆయన స్పందిస్తలేడు, వాడు కాలిపోతే చేస్తలేడు, ఏది లేదు. ఆ బండరాయి ఉన్నది కదా, ఆ బండరాయికి బొట్టు పెడితే దేవుడు అయిపోతాడా? దేవుడు లేదన్న సమాజాన్ని మనం సృష్టించినప్పుడే మనకు సమాజం వస్తుంది. నేను ఆయాసం అవుతుంటే నాకు, నేను మళ్ళీ ఎప్పుడైనా నేను చెప్తా. అంబేద్కర్ అన్నాడు అసలు మాట ఆయనకు పోటీ లేదు. ఆయనకు ముందు ఎవడన్నా ఉంటాడనుకో గాంధీని పెడతారు అంబేద్కర్గా. ఎందుకంటే గాంధీ ఓడిపోతే సెకండ్ నెంబర్ వస్తుంది. ఆయన గెలిస్తే అంబేద్కర్కు వ్యతిరేకంగా పోరాడి గెలిస్తే కూడా వాడు ప్రపంచ మేధావి అవుతాడు. అందు గురించి వాళ్ళు అంబేద్కర్తో ఓడిపోతారని తెలిసి కూడా అంబేద్కర్తో పోటీ పడతారు. అంబేద్కర్ మన దేశాన్ని తప్పక మనము మళ్ళా బౌద్ధం ఎట్లుండేనో, అశోక్ కాలం ఎట్లుండో అట్లా రావాలంటే అంబేద్కర్ను కంచిరామును మనం ఫాలో కావాలి. జై భీమ్. కత్తి పద్మారావు గురించి నేను చెప్తా. కత్తి పద్మారావు గురించి నాకు మంచి పరిచయం ఏంటంటే కారంచేడు, సుండూరు, నీరుకొండ, మొన్న లక్ష్మీపేటకు కూడా మేము వెళ్ళాం. నాకు మంచి ఫ్రెండు. కానీ కత్తి పద్మారావుకు లోడీ స్పీకర్ ఇస్తే కథం బాంబులు లేపుతాడు. ఎవడు ప్రపంచంలో ఎవడన్నా స్పీకర్ అంటే ఫస్ట్ పద్మారావే. ఆయన తెలుగులో మాట్లాడుతుంటే, సంస్కృతంలో మాట్లాడుతుంటే అసలు మరి కనువింపుగా సినిమా చూసినట్టు ఉంటుంది. నిజంగా నేను అని ఆ యంగ్ ఏజ్లో కారంచెడులో ఉన్నప్పుడు నేను పోయినా. కారంచెడుకు పోతే అలా ఒక్కొక్కరిని ఎట్లా తిరుగుతున్నాడంటే ఆ ధైర్యము నేను అసలు మన గుండగాళ్ళకు కూడా ఉంది అంత ధైర్యం. నా వచ్చి ఇప్పుడు రాండిరా మీరు అన్ని సవాల్ చేసిండు. నీరుకొండలో అంతే, సుండూరులో అంతే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకొచ్చాడు అంటే ఓన్లీ పద్మరావు వల్లనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చింది. అందరినీ ఏకం చేసి పార్లమెంట్లో అందరూ యాక్ట్ తీసుకొచ్చగలిగాడు. కత్తి పద్మరావు యొక్క రచనలు నువ్వు ఎక్కడ ఎవరు చూడలేవు. నువ్వు ఆ రచనలు చదివితే ప్రపంచాన్ని చదివినట్టే. ప్రపంచం చదవాలంటే సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ వాళ్ళు ఏమంటారంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా ఈ ముగ్గురే ఇచ్చారని. ఆ ముగ్గురికి ఉన్న జ్ఞానం ఎవరికి లేదని ఆ రోజు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. ప్రపంచ జ్ఞానం ఇచ్చినవాడు అంబేద్కర్ ఒక్కడే. ఆయన ఒక్క దాంట్లోనే ప్రావీణ్యం కాదు. ఆంథ్రపాలజీ అంటే దేవుడు లేడన్నదే ఆంథ్రపాలజీ. డార్విన్ మాట్లాడిండు, దేవుళ్ళ గురించి మాట్లాడిండు, రామకృష్ణ యొక్క అవకతవకల గురించి మాట్లాడాడు. ఏ పొలిటీషియన్ ధైర్యం రాముని గురించి రాముడు ఒక విధవ అని, కృష్ణుడు ఒక విధవ బుటకమని ఎవరు చెప్పలే. అది అంబేద్కరే చెప్పగలిగాడు. అందు గురించే మనం పద్మారావు 100% ఫాలోవర్ ఆఫ్ అంబేద్కర్. కత్తి పద్మారావు యొక్క రాతలు మనం ఇంట్లో ఉన్నాయంటే ఒక 20-30 పుస్తకాలు మన దగ్గర పెట్టుకుంటే ప్రపంచంలో ఏ తత్వవేత్తతోనైనా మనం పోరాడచ్చు. అందు గురించే అందరం కత్తి పద్మారావు. నాకు పర్టికులర్గా మాస్టర్జీ ఎందుకు ఇష్టం అంటే 50 ఏళ్ళ క్రితం ఈయన యంగ్ యంగ్ నేను
ఈయన పాటలు పాడుతున్నప్పుడు కమ్యూనిస్టులను తిట్టిండు, నక్సలైట్లను తిట్టిండు. ఆ 50 ఏళ్ళ క్రితమే బీజేపీ ఎవ్వరు ఎదురలే. ఆయన అంబేద్కర్ను ప్రచారంలో తీసుకొచ్చిందంటే మాస్టర్జీనే. ఆ మాస్టర్జీని ఎప్పుడు మరవకూడదు. నేను అంబేద్కర్ అన్నప్పుడు మనకు జై భీమ్ అనే ఒక పదం ఉంది కదా, అది బాంబుతో సమానం. ఎవరినన్నా ఫార్వర్డ్ కాస్ట్ ఇంటికాడికి పోయి మన తిట్టి అవసరమే లేదు. జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటే ఆయనకి కదులుతుంటాడు. ఆ పదంలో ఒక పదములు ఉన్న బాట. అందు గురించే కత్తి పద్మరావు కారం చెడులు ఉన్నప్పుడు ఆ మీటింగ్లో నేను విన్నా, ఆ మీటింగ్లో నేను ఫాలో అయినా. సుండూరు మీటింగ్లో ఉన్న లక్ష్మీపేటలు మొన్న పోయినప్పుడు లక్ష్మీపేటలు ఇట్లా ఊపేసాడు అంతా. అది వాక్చాతుర్యం, అది అంబేద్కర్ కన్సీరామ్ దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు ఇంతతో అందరికీ నేను జై భీములు. అందరు నువ్వు ఏమి సంపాదించే అవసరం లే. నువ్వు అంబేద్కర్ను కన్సీరామ్ను బుద్ధుడిని ఓన్ చేసుకొని దేవులకు దయ్యాలకు మనం దూరం అయితే తప్పక మనం సుఖంగా ఉంటుంది. వాడు ఏం మార్చలేడు. బీజేపీ వాడు వెళ్ళిపోతాడు, తప్పక ఓడిపోతాడు. అందరికి ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్లో పెద్ద చైతన్యం వస్తుంది. షెడ్యూల్ కాస్ట్ల కన్నా ఎక్కువ యూపీలో, నార్త్ ఇండియాలో. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ కూడా అంబేద్కర్ వాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెసే అంబేద్కర్కి చాలా అన్యాయం చేసింది నెహ్రూ గారి పీరియడ్లో. కానీ ఇప్పుడు చైతన్యవంతులు అవుతున్నారు. అందు గురించి మనం అంబేద్కర్ ఉన్నత కాలం కాన్స్టిట్యూషన్ ఎవడేం చేయలేడు. జై భీమ్, జై తెలంగాణ.